గుడ్ మార్నింగ్ అండి. మంచి టీ తాగాలనుకున్నారా? డెఫినెట్‌గా అయితే మీరు ఎనీ బ్రాండ్ టీ పొడితో కూడా ఒక చిన్న ఇంచ్ పౌడర్ అయితే గనుక మనకి టీ మసాలా ఫ్లేవర్ యాడ్ చేస్తే వీటిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను ఈరోజు ఎలాచీ ఫ్లేవర్‌తో అయితే గనుక తెప్పించుకున్నాననమాట. రెయినీ సీజన్‌లో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనకి సైడ్ అంటే ఎక్కువగా ఇమ్యూనిటీ కావాలి మనకి. సో ఎలాచీ అయితే బావుంటుంది అనేసి నేను ఇదొకటి తెప్పించాను. దీని గురించి డీటెయిల్డ్‌గా చెప్తానండి. చాలా కొంచెం స్పూన్ సరిపోతది మనకి. ఇది మంచి ఫ్లేవర్‌లో, టేస్ట్‌లో అయితే గనుక టీని మరింత రుచినైతే గనుక చేస్తది. సో మనకి బావుంటుంది. మన ఇంటికొచ్చిన అతిథులకు కూడా సూపర్ ఉంటుందండి టేస్ట్ ఇది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. వానాకాలం వచ్చేసిందండి. సో ఇప్పుడు జనరల్గా మనం ఎక్కువ తాగేది ఏంటంటే కనుక టీ లవర్స్ ఉంటే చెప్పే అవసరమే లేదు, టీ అండ్ టకీమ్ అని చెప్పేస్తారు. సో ఈరోజు నేను చూపించబోయేటువంటి ప్రోడక్ట్ అయితే దీని రిలేటెడ్గా ఉండబోతుంది. ఈరోజు చాలా ఈజీగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే కనుక నేను తెప్పించినటువంటి ఒక టీ ఫ్లేవర్స్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ అజాస్వర్ బ్రాండ్లో టీ మసాలాలోనే మనకి ఇదైతే కనుక డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి. ఇది పర్టికులర్గా తెప్పించడానికి గల రీజన్ ఈ టైంలో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మనం తాగాలనుకున్నప్పుడు కానివ్వండి, మంచి టీ కోసం ఎవరైనా చూస్తారు. అలా 4 చినుకులు పడుతున్నప్పుడు వాటిని చూస్తూ ఒక మంచి ఫ్లేవర్ టీని ఎవరైనా తాగాలనుకుంటారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ది బెస్ట్ మార్క్స్తో మనం ఇచ్చి వాళ్ళ యొక్క ప్రశంసలు అయితే కనుక తీసుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ రోజు నేను చూపించబోయేటువంటి ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి అజాస్వర్ బ్రాండ్ అండి. ఇది టీ మసాలా. డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే కనుక వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఎలాచీ ఫ్లేవర్ ఉందండి, ఇంకొకటి వచ్చేసి మనకి మసాలా ఫ్లేవర్లో ఉందన్నమాట, ఇంకోటి వచ్చేసి మనకి జింజర్ అల్లం ఫ్లేవర్లో కూడా ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే చాలా ఈజీ అండి. మసాలా అంటే లైక్ డిఫరెంట్ మనం నూరుకుని వేసుకుని ఇవన్నీ కాకుండా కొంతమంది వాటర్తో డికాషన్ పెడతారు, కొంతమంది పాలతో డికాషన్ పెడతారు. మీరు డికాషన్ని ఎలా యథావిధిగా పెట్టుకుని మీరు పాలు యాడ్ చేసుకుని లైక్ మీ వారందరికీ పెడతారో అలాగే పెట్టేయండి. ఇదేంటంటే ఇది ఓన్లీ మసాలా పొడి మాత్రమే, ఫ్లేవర్ పొడి. సో దీన్ని మీరు కట్ చేసి మామూలుగా మీరు ఒక ఇద్దరికైతే 1/2 స్పూన్ వేసుకోవచ్చు, నలుగురికైతే ఒక 1 స్పూన్ వరకు కూడా పౌడర్ అనేది సేమ్ దాంతో టీ డికాషన్తో పాటు యాడ్ చేసేయాలి, టీ పౌడర్తో పాటే. దెన్ దీని ఫ్లేవర్ అయితే కనుక చూడండి ఇంకా గుమ్మగుమ్మలే అండి. మంచిగా అయితే కనుక ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. టేస్ట్ ఉంటే సరిపోతుందా, మరి ఫ్లేవర్ ఉంటే సరిపోతుందా అని అనుకోవద్దు. దీంతో పాటు ఇంకా కూడా బెనిఫిట్స్ చెప్తాను నేను. చూడండి, ప్రజెంట్ ఇమ్యూనిటీ చాలా అవసరం. ఎక్కడ తడిచిపోయినా సీజన్ చేంజ్ అయినప్పుడు మనకి ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కోల్డ్ అవ్వటం, ఫీవరిష్గా అనిపించడం లైక్ ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలాచీలో మీకు తెలియదు ఏమని చెప్పండి. దీనిలో జనరల్గా వాడిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తానండి. ఎక్కువ అంటే కనుక మనకి ఇది మిరియాలు అందరికీ తెలిసిందే, బ్రహ్మాండం. మన లోపల ఇమ్యూనిటీ బూస్టర్కి కానివ్వండి, లైక్ కోల్డ్ అయినప్పుడు కానివ్వండి, మిరియాల చారు, సొంటి మిరియాలు ఇలా వాడుతూనే ఉంటాం కదా, అదొకటి యాడ్ చేశారు ఇందులో. చాలా క్లియర్గా ఉందండి ఇక్కడ మనకి ఏమేమి వాడారని కూడా. ఇందులో జాజికాయ ఒకటి వేశారు, ఎలాచీ వేశారు, అలాగే దీనిలో సొంటి లైక్ ఇవన్నిటిని కూడా వాడడం వల్ల ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్తో పాటు ఫ్లేవర్తో పాటు హెల్త్ బెనిఫిట్స్తో పాటు ఇది మనకి న్యూట్రిషనిస్ట్ కూడా మనకి వాళ్ళతో కూడా ఫార్ములేటెడ్ అయితే కనుక అయ్యిందనమాట. అలాగే నో కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్తో అయితే కనుక మనకి ప్యాక్ బయటకు అయితే కనుక ఈ రైనీ సీజన్కి బెస్ట్ కోసం అయితే నేను తీసుకున్నానండి. సో నేను ఎందుకు మన ఫాలోవర్స్కి ఇది అయితే కనుక చెప్తున్నానంటే, ఇది ఒకసారి తాగి చూస్తే మాత్రం డెఫినెట్గా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనల్ని ప్రశంసించకుండా వెళ్ళరు, డెఫినెట్గా బాగుందంటారు. ఎనీ ఫ్లేవర్ మీరైతే కనుక మీ చాయిస్ వైజ్గా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను నెక్స్ట్ టైం పెట్టి చూపిస్తాను. ఇది నా 3వ ప్యాకెట్. సో డెఫినెట్గా టీ మసాలా ఎవరైనా మంచి ఫ్లేవర్ యాలుకలతో కావాలనుకుంటే దీనికి వెళ్ళండి. ఇది వెబ్సైట్లో ఉంది. దీనికి సంబంధించి ఇది అమెజాన్లో ఉందా, వెబ్సైట్లో ఉంది. వీటికి లింక్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. మనకి కంప్లీట్గా అయితే కనుక న్యాచురల్, 100% అయితే కనుక మనకి వెజిటేరియన్ అండి. నో సైడ్ ఎఫెక్ట్స్, అసలు 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనిలో మనకి. డెఫినెట్గా మీరైతే కనుక ఆరామ్సే వాడుకోవచ్చు ట్రస్టెడ్తో. మీరు చూడండి 1 or 2 times వాడితే మీకు తెలిసిపోతుంది కదా. అట్ ద సేమ్ టైం దీని వెయిట్ వచ్చేసి ఇప్పుడు నేను తీసుకున్న ప్యాకెట్ 100 grams అండి. దీని కాస్ట్ మనకి 245 రూపీస్ ఉంది. మేబీ ఏమైనా డిస్కౌంట్స్ అట్లా ఉంటే ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఇది www.ajaz.coms food.coms అయితే కనుక దొరుకుతుందండి. మీరు డైరెక్ట్ లాగిన్ అయ్యి కూడా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ దీంట్లో ఇంకా మనకి చాలా వివరంగా రాసిందండి ఎలా మీరు టీ తీసుకుంటే దీన్ని ఎలా వేసుకోవాలని. ఇది టీ పౌడర్ కాదు, టీ ఫ్లేవర్ మాత్రమే. సో మీరు టీ ఎలా రెగ్యులర్గా పెట్టుకుంటారో ఇది తీసి అంత పడేసారంటే కనుక టేస్ట్తో పాటు ఫ్లేవర్తో పాటు ఇమ్యూనిటీ బూస్టర్తో పాటు మనకి కంప్లీట్గా
వారి యొక్క ప్రశంసలన్నీ కూడా మనకు అందుతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదండి. డెఫినెట్గా ట్రై చేయండి. దీనిలో 3 డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది ఈ టీ ఫ్లేవర్స్ అనేది ఈ మామూలుగా ఈ ప్రోడక్ట్లో. ఇది నాది హాయిగా మీరు టీ పౌడర్తో పాటు దీన్ని కూడా ఒక పక్కన ఇంకొక స్మాల్ డబ్బా అయితే కనుక పెట్టేసుకోండి. నార్మల్గా ఎయిర్ కంటైనర్ టైట్లో పెట్టేసేసుకుని మామూలుగా మనం టీ ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ టీ మసాలా ఫ్లేవర్ని అయితే కనుక. మరో మంచి వీడియోతో వస్తా. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.